మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఈరోజు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. వెలుగు, స్పేస్ లోకి వెళ్ళేది వీళ్ళే అంటూ ఇక్కడ కథనం 11వ పేజీలోని వార్త. ఇది నలుగురు స్పేస్ లోకి వెళ్తున్నారన్నట్టు నిన్న వాళ్ళకి నరేంద్ర మోదీ గారు ప్రశంసించారు. కేటీఆర్ దమ్ముంటే ఒక్క సీటు గెలువు, నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో రండి, చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కేటీఆర్ దమ్ముంటే ఒక్క సీటు గెలువు, నువ్వు వస్తావో నీ అయ్య వస్తావో అంటూ రేవంత్ రెడ్డి నిన్న చేవెళ్ల బహిరంగ సభలో గట్టిగానే వేసిండు. మేం అల్లాటప్పగాళ్ళం కాదు, నీ లెక్క అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూసోలే, మిమ్మల్ని బొందబెట్టి కుర్చీలో కూర్చున్నాం, అడవి పందుల్లా దోచుకుంటే జనం చెప్పులతో కొట్టిండ్రు, అయినా మీకు బుద్ధి రాలే, యూట్యూబ్ పెట్టుకుంటావా పెట్టుకో, మాకు ఏ ట్యూబ్ అక్కర్లే, నీ ట్యూబ్ లైట్ మాత్రం పగలగొడతాం, కేడీ మోడీ ఒక్కటే, బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నది, ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మార్చ్ మరో 6,000 ఇస్తామని వెల్లడి. నీ లెక్క అల్లాటప్పలం కాదు, నీ అయ్య పేరు చెప్పుకొని మేం కూసోలే, ప్రజలు నాకు ఈ సీట్ ఇచ్చిర్రు అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు గట్టిగానే చేసిర్రు మన ఫకర్ బాబుకి. అడవి పందుల్లాగా దోచుకొని తిన్నారు మీరు. ఒక చెరుకు తోటలో అడవి పందులు ఎట్లయితే కచ్చిరి పిచ్చిరిగా తింటాయో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు అంటూ రేవంత్ రెడ్డి గారు. యూట్యూబ్ వల్ల గెలవలేదు, మాకైతే ఏ ట్యూబ్ అక్కర్లేదు, ఉన్న పత్రికలన్నీ కేసీఆర్ 10 ఏళ్లుగా వాటిని మొత్తం కబ్జా చేసిండు. కబ్జా చేసి ఎక్కడ చూసినా కేసీఆర్ ఫోటోలే, ఫకర్ బాబు ఫోటోలే, ఏ బోర్డు చూసినా ఏ యాడ్ చూసినా అయ్యా కొడుకు బిడ్డ. చీకటి ఒప్పందంలో కేసీఆర్ నరేంద్ర మోదీ ఇద్దరు ఒకటే, వీళ్ళిద్దరి చీకటి ఒప్పందం. ఒకవేళ వీళ్ళు గనక ఒకటి లేకపోతే మీపై ఎప్పుడో భరతం పట్టేది బీజేపీ. మీరిద్దరు కలిసి ఉన్నారు కాబట్టి సైలెంట్ ఉంది అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పటికే 2 నెలల్లోనే 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకొక మార్చ్ 2 తర్వాత ఇంకో 6,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో చెప్పారు. 2 పథకాలకు జీవం పోసిరు. నిన్న ఏదైతే విద్యుత్ 200 యూనిట్ల విద్యుత్ ఏదైతే ఉందో దానికి నిన్నటి నుంచే శురువైంది. ఆ తర్వాత 500 రూపాయలకే గ్యాసు అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న బాగానే వేసిరు. అయినా సరిపోలేదు ఫఖర్ బాబుకు. నువ్వు నీ అయ్యా వచ్చిన సీఎం కుర్చీని లాక్కోలేరు. అయ్యా కొడుకులకు ఉన్నంత సీఎం కుర్చీ మీద మోజు వాళ్ళ కళలో కూడా అదే వస్తుండొచ్చు. ఆ సీటు దక్కకపోవడంతో పిచ్చెక్కుతుంది వాళ్లకు అంటూ తెలంగాణ సమాజం అంటుంది. నువ్వు నీ అయ్య వచ్చిన సీఎం కుర్చీని తాకలేరు. అక్రమ కేసులతో జైల్లో పెట్టిన లొంగిపోకుండా నిన్ను నీ అయ్యను నీ బావను బొందపెట్టి ఇయాల కుర్చీలో కూర్చున్నాం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు, నీలాంటోళ్ళ నెత్తి మీద కాళ్ళు పెట్టి తొక్కి కూసోబెట్టిండ్రు. మా కార్యకర్తలు వాళ్ళు నాకు అండగా నిలబడినంత కాలం నువ్వు నీ అయ్యా వచ్చిన ఆ కుర్చీని తాకలేరు అంటూ సీఎం అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న సభలో బాగా గట్టిగానే వేసిర్రు. బీఆర్ఎస్ పార్టీ అధినేతకు, ఆ తర్వాత ఫఖర్ బాబుకు బాగానే చేసిండు. 2వ పేజీలోని వార్త ఇది. ఎల్లుండి మేడిగడ్డకు పోతాం. ఎందుకు పోతారు? పీకనికి పోతారు. అడిగి గుడ్ల మీద ఈగలు పీకడానికి పోతా, కట్టించిందే మీరు కదా. ఎల్లుండి పోతారంట మేడిగడ్డకు పోయి ఏం పీకుతారు? ఉంటాయి గుడ్ల మీద, పీకనికి వెళ్ళు. గతంలో మీ అయ్యే చెప్పిండు ఎందుకు వెళ్తారా, పీకనికి వెళ్తారా అని. ఇప్పుడు నువ్వు పీకనికి వెళ్తావా? ఉన్నదంతా అయిపోయినా కాడ
ఒక ఇల్లు కట్టాలంటే 12 పిల్లర్లు 9 పిల్లర్లు ఉంటాయి. అందులో నుంచి ఒకటి పోయినా లేదా 2 పోయినా ఆ బిల్డింగ్ పనే ఖతమైపోతుంది. ఈ మాత్రం కూడా సోయి లేకుండా సోయి తప్పి మాట్లాడుతున్నావా అంటూ ఫకర్ బాబు ప్రజలు అనుకుంటున్నారు. ఇది నిండుగా 3 ఏళ్ళు కూడా కాలేదు, 10 ఏళ్ళు మొత్తం. అలాగే మీకెళ్ళి అంటాడు ఇంకా 200 పిల్లర్లకి ఒక పిల్లర్ 2 పిల్లర్లు పోతే ఏమవుతుందని తెలివిలేని మాటలు మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రజలు తిట్టేలాగా ఫకర్ బాబు ఆయన ప్రవర్తన చేసుకుంటున్నారు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తాం. కేటీఆర్ 9 సంవత్సరాల వివరించింది సరిపోలేదా? 3 ఏళ్ళు దాని గురించే వివరించింది సరిపోలేదా? డిస్కవరీ ఛానల్ వేసిరు. డిస్కవరీ ఛానల్ ఇప్పుడు కొడితే అది బంద్ ఉన్నది. అది మీ ఘనత. వేసినోడు కూడా తీసి పడేసిండు. ఇప్పుడు పోయి అంట ఏమో వీక్తాడంట. అడి పోయి ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీలు, పంప్ హౌజులు, రిజర్వేర్లను పరిశీలిస్తాం. ఇన్ని రోజులు ఏం బిక్కిర్రు పరిశీలించకుండా? కట్టించిందే మీరు కదా. ప్రతి ఒక్కడు యాడికి పోయినా కానీ ఒకటే మాట, కృషి చేసుకుని కడతా, కృషి చేసుకుని కడతా. ఊర్లలో ప్రజలు అనుకుంటున్నారు కృషి చేసుకొని కృషి మీద కూర్చుండి కిద్ద పిర్రలని కాయలు కాసినాయని. తెలంగాణ సమాజం అనుకుంటుంది. కాళేశ్వరం కామధేనువు, దానితోనే ఆకలి కేకల తెలంగాణ. అన్నం గిన్నెగా మారింది. అన్నం గిన్నెగా ఎవరికి మారింది అని అంటే కమిషన్ల రూపంలో మీ కుటుంబానికి మారింది. ఆ వచ్చిన కాంట్రాక్టర్ కు మారింది. జనం నోట్లో ఉల్ట చిప్ప బోర్లేసినట్టుగా ఉన్నది. ఆడ నీళ్లు చూపెట్టి బోకిని బోర్లేసినట్టుగా ఉన్నది మొత్తం మీద. మేడిగడ్డకు చిన్న డ్యామేజీ అయిందంతే. మేడిగడ్డకు చిన్న డ్యామేజ్ అయితే మరి ఆ కాంట్రాక్టర్ పని చేయాలి కదా, చిన్నదైతే చేయాలి కదా. చిన్న బుంగనే కోట్లల్లో అవుతుందంట, చిన్నదంట. చిన్నది మాట్లాడంగానే అయిపోతుందా ఫకర్ బాబు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాఫర్ డ్యాం కట్టి 2 నెలల్లో రిపేర్లు చేయొచ్చు. బ్యారేజీ కొట్టుకుపోయేలా ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపణ. ప్రభుత్వం ఎందుకు కుట్ర చేస్తుంది? నువ్వు బతకడానికి కుట్ర చేస్తున్నావు మొత్తం మీద ప్రజల్లోకి వచ్చి. కానీ తెలంగాణ ప్రజలు నిన్ను చీకొట్టినా గాని ఇంకా బుద్ధి రాలేదా అంటూ తెలంగాణ సమాజం అనుకుంటున్న మాటలు. 2వ పేజీలోని వార్త ఇది. 2వ పేజీలోని వార్త ఇది. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ. ఇయాల్లో రేపో నోటిఫికేషన్. ఖాళీల్లో 7,304 ఎస్జేటి పోస్టులు. పాత నోటిఫికేషన్ రద్దుకు సర్కారు నిర్ణయం అంటూ 9వ పేజీలోని వార్త. 11,062 పోస్టులతో మెగా డిఎస్సి వేయబోతున్నారు. ఇయాల్లో రేపో వస్తది అంటూ వార్త ఇది. దీనికి సంబంధించినంత వరకు ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ మొత్తం ఖాళీలు ఎస్జిటిలు 7,304 పోస్టులు. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తది వేయబోతున్నారు అంటూ 9వ పేజీలోని వార్త ఇది. హైదరాబాద్ సీటును గెలవాలే, అసద్ ను పార్లమెంటుకు పోనీయొద్దు కిషన్ రెడ్డి. ఎంఐఎం ఎక్కడుంటే అక్కడ రౌడీజమే, ఆ పార్టీ ఉన్న చోట అభివృద్ధి జరగదు. బీజేపీకి ముస్లిం మహిళలు అండగా ఉంటారని వ్యాఖ్య. హైదరాబాద్ లో ఓల్డ్ సిటీలో విజయ సంకల్ప యాత్ర అంటూ మొత్తం మీద అసదుద్దీన్ ఓవైసీకి పార్లమెంట్ కు వెళ్ళనీయద్దు. అతను ఎక్కడైతే గెలుస్తాడో ఆ పార్లమెంట్ మొత్తం అభివృద్ధికి నోచుకోదు అక్కడ అంటూ నిన్న కిషన్ రెడ్డి బాగానే మాట్లాడాడు. 3వ పేజీలోని వార్త ఇది. బండి వర్సెస్ పొన్నంపై సంజయ్ అనుచిత వ్యాఖ్యలతో దుమారం అంటూ వార్త ఇక్కడ. భగ్గుమన్న కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు ఫిర్యాదులు. సంజయ్ దిష్టి బొమ్మల దహనాలు. యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నం. ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలు. హుస్నాబాద్ నియోజకవర్గాల్లో హైటెన్షన్. పొన్నంను వ్యక్తిగతంగా విమర్శించలేదన్న సంజయ్ అంటూ 4వ పేజీలోని వార్త. నిన్న వాళ్ళిద్దరి మధ్యన బాగానే మాటల యుద్ధం జరిగింది. రూపాయలు 200 కోట్లతో జినోమ్
వ్యాలీ సెకండ్ ఫేజ్ అంటూ వార్త ఇది. 300 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నాం రేవంత్ రెడ్డి. నల్గొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్ములా క్లస్టర్లను 10 విలేజ్లను ఏర్పాటు చేస్తున్నాం. ₹1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. 5 లక్షల మంది దొరుకుతుంది. బయో ఏషియా సదస్సులో 2024లో సీఎం వెల్లడి అంటూ వార్త ఇది. దీనివల్ల 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. దాదాపు 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అంటూ 3వ పేజీలో వార్త ఇది. గొర్రెల స్కామ్ పై ఏసీబీ రిపోర్ట్ రెడీ. కాంట్రాక్టులతో ఆఫీసర్లతో కుమ్మక్కు, రైతులకు ఇవ్వాల్సిన 2.10 కోట్లు బినామీ అకౌంట్లకు మళ్లింపు. ఇప్పటికే 4 ప్రభుత్వ అధికారులు అరెస్ట్. విదేశాలకు పారిపోయిన కాంట్రాక్టర్లు 2 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్టు. గొర్రెల పంపకం అనేది ఒక పెద్ద డ్రామాది. గొర్రెల పంపిణీ అని పేరు చెప్పుకొని గొర్రెల పంపిణీ మేము బైక్ల మీద 20 గొర్రెలను పంపిణీ చేసినాం, కార్లల్లో 20 గొర్రెలను పంపిణీ చేసినాం, ఆటో రిక్షాలల్లో 20 గొర్రెలను పంపిణీ చేసినామని తప్పుడు లెక్కలు ఇచ్చిర్రు. అదే కాకుండా అక్కడ ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో చిట్ట చివరికి గొర్రెల యాదవన్నలకు సున్నం కొట్టి విదేశాలకు కూడా మారిపోయారు. కేసీఆర్ స్కామ్లు మొత్తం గిట్లుంటాయి. ఒకళ్ళకి అప్పచెప్తాడు, చూసి అంటూ విదేశాలకు పారిపోతారు. గతంలో బండి సంజయ్ కూడా చెప్పిండు, కేసీఆర్ కేటీఆర్ కూడా పారిపోయేటట్లున్నారు, జర జాగ్రత్తగా ఉండండి అని. కాంట్రాక్ట్ తో ఆఫీసర్లు కుమ్మక్కు. కాంట్రాక్టర్లతోని ఆఫీసర్లు కుమ్మక్కై అకౌంట్ల నుంచే మాయం చేసి మొత్తం మీద లబ్ధిదారులకు ఎగనామం పెట్టిన గొర్రెల స్కామ్ మెల్లిమెల్లిగా ఇంకా బయటకు వస్తుంది. ఇదొక పెద్ద స్కామ్ ఇది అంటూ 4వ పేజీలోని వార్త ఇది. 6 ఏళ్లు నిండితేనే ఫస్ట్ క్లాస్ లో అడ్మిషన్, రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు అంటూ 9వ పేజీలోని వార్త. 6 ఏళ్ల వయసు బాలుడికి గాని బాలికకు గాని వచ్చిన తర్వాతనే 1వ తరగతులకు వాళ్ళకి తీసుకోవచ్చు అంటూ రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది అంటూ వార్త. జిఆర్ఎంబి మీటింగ్ కు ఏపీ డుమ్మా. మార్చ్ 1కి సమావేశం వాయిదా. జిఆర్ఎంబి మీటింగ్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు డుమ్మ కొడుతున్నారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇక్కడ కాక డుమ్మ కొట్టేటోడు, ఇప్పుడు జగన్ సర్కార్ డుమ్మ కొడుతున్నది. అక్కడికి వెళ్తే లెక్కలు వెళ్తాయి అన్నట్టు ఇది ఒక కొత్త డ్రామా మొదలు చేసిరు మళ్ళీ. అప్పుడు మేం పోలేదు, ఇప్పుడు మీరు పోవద్దు. దీని వెనుక పెద్ద కథనే ఉంటది. అది అతి త్వరలో మనం తెలుసుకోబోతున్నాం. రాజ్యసభ ఫలితాలను మార్చేసిన క్రాస్ ఓటింగ్ అంటూ 9వ పేజీలోని వార్త. రాడిసన్ డ్రగ్స్ కేసుతో టాలీవుడ్ కు లింక్ అంటూ 6వ పేజీలోని వార్త ఇది. కారును ఢీకొన్న ట్యాంకర్, 3 మృతి అంటూ 9వ పేజీలోని వార్త ఇది. ఇక్కడ చిన్న తీన్మార్క్ ఆటం చూద్దాం. ఎల్లుండి మేడిగడ్డకు పోతాం కేటీఆర్. ఎల్లుండి మేడిగడ్డకు పోతాం అంటూ కేటీఆర్ ది బొమ్మ వేసి, ఆ తర్వాత అలాగే అన్నగారిని అసెంబ్లీకి కూడా తీసుకొద్దాం సార్ అంటే ఇక్కడ ఎట్లుందంటే వార్త, మీరు మేడిగడ్డకి ఎట్లయితే పోతున్నారో కేసీఆర్ ని కూడా అసెంబ్లీకి తీసుకొద్దాం అన్నట్టు కార్టూన్ వేసింది ఇక్కడ. నిజంగా ఇందులో చాలా మతలబు ఉంటది. గగన్ వ్యోమగాములు వీరే అంటూ ఇక్కడ వార్త ఇది. ఆంక్షలు గ్యారంటీలు, గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు, మహాలక్ష్మికి కొరకరాని కొర్రీలు, గ్యాస్ సబ్సిడీ సగం మందికే, మహాలక్ష్మి పథకం విధి విధానాలు విడుదల చేసిన ప్రభుత్వం అంటూ 10వ పేజీలోని వార్త ఇది. క్యాన్సర్ గోలీమార్, టాటా సంస్థ 10 ఏళ్ల శ్రమ ఫలితం, క్యాన్సర్ చికిత్సలో మేలురాయి అంటూ 7వ పేజీలోని వార్త ఇది. చలో మేడిగడ్డ, జనవరి 1న బరాజ్ సందర్శనకు బీఆర్ఎస్ బృందం, కాళేశ్వరం అన్ని నిర్మాణాల పరిశీలన కేటీఆర్. చలో మేడిగడ్డ, ఎందుకు పీకనికి వెళ్తున్నారా అక్కడికి? గుడ్ల మీద ఈకలు పీకడానికి వెళ్తారా? కట్టించిందే మీరు కదా. అక్కడ నిర్మాణం సమయంలో గాని నిర్మించిన తర్వాత గాని అక్కడ సెక్యూరిటీ లేకుండా ఎవ్వరికి పంపించాలి. నువ్వు, నీ అయ్యా, నీ బావ తప్ప ఎవ్వరు అక్కడికి వెళ్ళలేదు.
కాళేశ్వరం అనే ప్రాజెక్టు కాళేశ్వర్ రావు అని పేరు కూడా అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ నరసింహన్ హరీష్ రావుకి పిలిచిరు. వీళ్ళే వెళ్ళి పనులు చేసిర్రు. అప్పుడు ప్రాజెక్టుకున్న పనులన్నీ వీళ్ళే చేసిర్రు. ఇది మేడిగడ్డ, సుందేళ్ళ అన్ని అప్పుడు సందర్శించలేదా? క్షుణ్ణంగా పరిశీలించలేదా? గాలి మేడలు కట్టేసినట్టు మీ అయ్య గీసిన ఇంజనీరింగ్ డిజైన్లను అప్పుడు మీరు క్షుణ్ణంగా పరిశీలించలేదా అంటూ తెలంగాణ సమాజం అనుకుంటున్న మాటలు. మీడియాను, నిపుణులను తీసుకెళ్తాం, కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఎండగడతాం, తెలంగాణ జల విజయం వెనుక కాళేశ్వరమే. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదు, ఆకలి కేకల నుంచి అన్నం గిన్నెలాగా మార్చాం, బరాజ్ కొట్టుకుపోవాలని ప్రభుత్వం కుట్ర, వెంటనే మరమ్మతులు చేసి సాగునీళ్ళివ్వండి, రైతులను ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో 9 సంవత్సరాల పాలనలో మీరు నిరుద్యోగులను ఎంత బాధ పెట్టిర్రు, రైతులను ఎంత హరికోస చేసిర్రు ప్రజలు చూడలేదా? ప్రజలు భరించలేదా? ఇప్పుడు సుధపూస మాటలు మాట్లాడంగానే అయిపోతుందా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. దాహార్తి తీర్చడంలోనూ లాభ నష్టాల అంటూ వార్త ఇక్కడ. సర్కారు అంటే రియల్ ఎస్టేట్ సంస్థ, ప్రజాక్షేత్రాన్ని లాభ నష్టాలతో పోలుస్తారా? మిషన్ భగీరథలోను లాభం వెతికే వ్యక్తికి సీఎం కావడం దురదృష్టకరం అంటూ హరీష్ రావు. 2వ పేజీలోని వార్త. గతంలో లాగా 9 సంవత్సరాలన్నర పాలనలో మీ మామ చేసినటువంటి పనులు అక్కడికి వెళ్ళి అప్పు తేవాలి, ఇక్కడికి వెళ్ళి అప్పు తేవాలి, అన్ని అప్పుల కుప్పగా మార్చేసిండు రాష్ట్రాన్ని. అవసరాన్ని బట్టి అవసరం ఉన్నదానికే ఖర్చు పెట్టాలి, కానీ అరా కొర అడ్డదిడ్డంగా తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలుగా చేసిండు నీ మామ. నీకు తెలియదా? నువ్వు లేవా దాంట్లో? నీకు తెలియకుండానే అయిందా అని తెలంగాణ సమాజం అనుకుంటుంది. బెంగళూరుకు పన్నుపోటు అంటూ 8వ పేజీలోని వార్త. ఆస్తి పన్ను భారీగా పెరగనున్న కర్ణాటక కాంగ్రెస్ సర్కారు. రెంటల్ ప్రాపర్టీలపై రెట్టింపు ట్యాక్స్, ఆకాశాన్ని తాకనున్న అద్దెలు, గైడెన్స్ విలువ ఆధారంగా పన్ను సేకరణ ముసాయిదా సిద్ధం. తెలంగాణలో ఉన్న సమస్యలను చెప్పు అనంటే పక్కకున్న రాష్ట్రాల సమస్యలు వెళ్ళగక్కుతున్నది నమస్తే తెలంగాణ పత్రిక. ఉన్న ఇంటిని చక్కగా చేసుకోయే ముందు అనంటే పక్వని చూసి పక్వని సంసారంలో ఏలు పెట్టే రకం. ఇది ఇప్పటి నుంచే కాదు, అప్పటి నుంచే ఉన్నాయి బుద్ధులు దానికి అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. సాగునీటి కోసం రాస్తారు ఒక్కో అంటూ ఇక్కడ వార్తని కవర్ చేసింది. ఒక ఊరు 100 బోర్లు, సాగునీటి కోసం రైతుల తిప్పలు, నెల రోజుల్లో ఏదుట్ల జల్లెడా అంటూ వార్త ఇక్కడ. తెలంగాణ రాష్ట్రం అంటేనే బోర్ల కుప్ప అని నీ అయ్యా ఉద్యమం అప్పుడు చెప్పలేదా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బోర్వెళ్ల మీద, బావుల మీద ఆధారపడి బతుకుతున్నది మన తెలంగాణ సమాజం అని. పతనం అంచున హిమాచల్ సర్కార్ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. టాస్ లో నెగ్గిన బీజేపీ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. సాంచా సంక్షోభం అంటూ 3వ పేజీలోని వార్త ఇది. మూగబోయిన సిరిసిల్ల మగ్గాలు, నేడు సిరిసిల్లలో కార్మికుల మహాధరణ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. మార్చి నుంచి సిఏఏ అంటూ 7వ పేజీలోని వార్త ఇది. అధిక పెన్షన్ కు కొత్త వెలిక అంటూ 12వ పేజీలోని వార్త. రాడిసన్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ అంటూ 10వ పేజీలోని వార్త ఇది. నేటి నుంచి ఇంటర్ పరీక్షలు 8వ పేజీలోని వార్త ఇది. సెకండ్ క్లాస్ ఛార్జీల పునరుద్ధరణ అంటూ 7వ పేజీలోని వార్త.
మొత్తం మీద నమస్తే తెలంగాణకు ఒకటే దుస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పైన వార్తలు మాత్రం దొరకట్లేదు. ఏదో అరకొరగా ఒకటో రెండో వార్తలు వేసి కవర్ చేసి మొత్తం పేపర్ మొత్తం నింపుకోవాలని చూస్తున్నది ఈ పత్రిక. అంటూ తెలంగాణ ప్రజలు ఊర్లలో నవ్వుకుంటున్నారు నమస్తే తెలంగాణ పత్రిక చూసి. గతంలో 9 సంవత్సరాలన్నర పాలనలో డబ్బా కొట్టి ప్రజలు నవ్విర్రు. ఇప్పుడు కూడా పాపం ఏం వార్తలు దొరకకొచ్చినాయి. దొరికిన కాడికి ఆ వార్తలు కూడా అరకొరగా ఉన్నాయి కాబట్టి ఆ వార్తల్ని చూసి జనాలు మళ్ళీ నవ్వుకుంటున్నారు, నవ్వుకునే పరిస్థితి తెచ్చిర్రు అంటూ తెలంగాణ సమాజం అనుకుంటుంది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.